చెట్లు ఎన్ని ఉంటాయి ఫ్రూట్స్? 160 to 170 ఉంటాయి. దీనిలో కూడా ఇక్కడ పైన పడతాను చూడు సన్బర్న్. ఇది వేపిస్తాను సార్, అదే అంటున్నా, ఒక 15,000 తెప్పించేస్తాను ఇప్పుడు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేయించేద్దాం అది. ఇమ్మీడియట్గా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ అదే చేస్తాం. అదే మరి. లేకుంటే బాగున్నాం సార్. ఎగ్జాక్ట్గా 5 months అయింది కదా? ఎగ్జాక్ట్ 5 months కంప్లీటెడ్. 5 months కంప్లీటెడ్. అవును సార్. ఇంకా 1 month పైన ఉంది, ఇంకా 1 month 20 days ఉండాలి. ఓకే, ఇంకో 10 days విపరీతమైన ఎండలు, వాతావరణం ఫ్లక్చువేషన్ అయింది బాగా. అవును, చెట్టు కూడా బాగా స్ట్రెస్లో వెళ్ళింది. అవును. సో కంపారిజన్ లాస్ట్ మంత్తో కంపారిజన్ చేసుకున్నంత ఫ్రూట్ సైజ్ ఇంకా రాలేమని. రాలేదు. సో దానికోసం ఈ కొద్దిగా 4th month లో వచ్చినంత ఫ్రూట్ సైజ్ 5th month లో రాలేదు, ఆగింది కొంచెం. ఏమంటే లోపల ఉండే వాటికి సైజ్ వచ్చింది. కంపారిజన్ మీ బ్లాక్ సాయిల్ లో ఉండే ఫ్రూట్స్ కన్నా ఇది బెటర్. ఏమంటే దాంట్లో షైనింగ్ క్వాలిటీ బాగుంది, దాంట్లో షైనింగ్ క్వాలిటీ బాగుంది, దీంట్లో ఫ్రూట్ డెవలప్మెంట్ కనిపించింది. ఫ్రూట్ డెవలప్మెంట్ కనిపించింది, బాగా కనిపించింది దీంట్లో. ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్స్ అన్ని పోతున్నాయి కదా, ఇంకా మొత్తం 100% షెడ్యూల్స్ వెళ్తున్నాయి. డిప్ షెడ్యూల్స్ అన్ని 0-34 2 రౌండ్లు అయినాయి కదా ఈ మంత్. ఈ మంత్ 2 rounds అయింది. 2 rounds డ్రిప్ షెడ్యూల్ 2 rounds అయిపోయింది. స్ప్రేయింగ్స్ కూడా 2nd round లో ఉంది. ఓకే, ఫ్రూట్ సైజ్ లో. సో మేజర్లీ ఏమంటే ఫోకస్ ఓన్లీ ఫ్రూట్ డెవలప్మెంట్ లో ఉంటుంది. ఓకే, మన టార్గెట్ ఏమంటే ఇంకో 100 to 150 grams పెంచాలి. అవును, 100 to 150 grams పెంచాలి. ఈ మంత్ మేజర్లో ఫోకస్ చేయాల్సింది ఏమంటే డ్రిప్ షెడ్యూల్స్. అవును సార్, డ్రిప్ షెడ్యూల్స్ ఎక్కువ. డ్రిప్ షెడ్యూల్స్లో కూడా అది కూడా మనము అడ్వాన్స్ లాస్ట్ మంత్ ఇచ్చిన డోసేజ్ల కన్నా హెవీ డోసేజ్ ఇస్తాం. ఈ డోసేజ్లు ఏమవుతుందంటే ఈ మంత్ ఓన్లీ ఫుడ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మీ తోటలో మేజర్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏమంటే ఈ చిన్న చితక పూతలు వచ్చింటాయి కదా, పిందెలు వచ్చింటాయి కదా, బోనస్ వచ్చింది కదా, అంత తీసేయండి, ఏది పెట్టద్దండి. ప్లస్ ఇంకోటి ఏమంటే ఓవర్ లోపల హెవీ కాపు ఉండే సెట్టింగ్ ఉండే చెట్లకి చిగురు లేదు, తక్కువ ఉంది. సో చిగురు తక్కువ ఉండడం వల్ల యాక్చువల్లీ ఫ్రూట్ సైజ్ అనేది ఇది సన్బర్న్ ఎక్కువైతుంది. ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్, అది మనం ఇంకా పర్సనల్గా తిరిగినప్పుడు డిస్కస్ చేసుకోలే, ఏదైనా లైట్గా ఎప్పుడైనా కానీ వచ్చింది అనుకో, సన్బర్న్ వచ్చినప్పుడు మీకు 3,000 లోపల ఉంటే ఫుల్ ప్రైస్ పోతుంది. అవును, ఫుల్ ప్రైస్ పోతుంది. 3,000 బయటకు వచ్చింది అనుకో ఫుల్ ప్రైస్ పోతుంది, హాఫ్ లేక్ వెళ్ళిపోతుంది. ఒక 5,000 కానీ ఒక 10,000 కానీ ఫ్రూట్ కవర్లు తెప్పించి ఏదైనా ఇనిషియల్ స్టేజ్ లో ఫ్రూట్ పెద్దగా ఉండేదాన్ని కవర్ వేయించండి. ఓకే, ఎక్కడో మనకు అనంతపూర్లో దొరుకుతుంది, నేను ఇస్తాను నెంబర్ ఇవ్వండి, తెప్పిస్తాను. కరెక్ట్, జస్ట్ 25 పైసా 25 పైసా తెప్పించేస్తాను సార్. ఒక 10 మంది పెట్టేసి, ఎందుకంటే ఈ మంత్ 4 o'clock అయినా కానీ రోజే తీసుకుంటా. ఇప్పుడు ఇలాంటిది కదా మీరు చెప్తున్నది, ఇది స్టార్ట్, ఇది 100% ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయింది. అది దానికంటే ఇది చూడు ఎంత మంచి ఫ్రూట్, ఇది దానికి తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, వేసేసుకోవాలి. దీని గుట్లో కవర్ వేసుకున్నాం అనుకో మనం చాలా బాగుంటది. ఇప్పుడు అదే వేయించేస్తాను నేను. సో ఇది చూడు, ఇది ఇప్పుడే వేసేసినాం అనుకో మనము, ఇప్పుడు 3,000 లోపల ఉంటది. అవును, మరి ఫుల్ ప్రైస్ పోతుంది కదా మనము. సో మాక్సిమం ఐడియా రాలేదు, ఇప్పుడు ఇమీడియట్ గా తీసేసుకుంటాను. అప్పుడు తీసుకోండి, ఎందుకంటే పెద్ద కాస్టబుల్ కూడా కాదు. నేనేం చెప్తున్నా అంటే మొత్తం ఫ్రూట్స్ కి ఏమంటాంలే. అవును, ఎక్కడెక్కడ సన్ బర్న్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది సన్ రైజ్, ఇది సన్సెట్ మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ. ఒక 10% సన్ రైజ్ లో కన్నా సన్సెట్ సైడ్ ఎక్కువ వస్తుంది, హెవీగా వస్తుంది. ఆఫ్టర్నూన్ నుంచే కదా మీకు బలంగా ఎండలు పడేది, ఇటువైపు వేసుకోవడం బెటర్. సో మేజర్ ఫోకస్ చేయాల్సింది ఏమంటే సన్ బర్న్ ఈ 5th month మొత్తం. ఈ సన్ బర్న్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏమంటే చిగురు లేని చెట్టుకి ఎక్కువ వేయండి. చిగురు లేని చెట్టుకి ఎక్కువ వేయాలి, అర్థమైందా? ఒక కాయ కూడా వేస్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏమంటే మేజర్ గా ఊజీలు ఎక్కువ ఉన్నాయి, మనం స్ప్రే ఇస్తున్నాం, కంట్రోల్ అవుతాయి, దానివల్ల ప్రాబ్లం లేదు. ఎట్లా ఇప్పుడు ఈ చెట్టు చూడి, దీనికి వేసేయాలి, దీనికి మ్యాక్స్ ఎంత అయితే అంతే అండి. చూడు నెత్తి మీద ఎంత బాగా పడుతుంది దీనికి. చూడు ఇదంతా ఇంకా దట్ నథింగ్ బట్ 2% 3% ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. అవును, సో దీన్ని వేసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు వేసుకుందాము, ఫుల్ కవర్ వద్దులేండి, ఇదే బెటర్. సో కావాలంటే ఒక రోల్ తెచ్చుకోండి, నేను చెప్పేది ఒక రోల్. చిగురు ఏం లేని దానికి మాత్రం ఇట్లా వేసేసి కట్టేయండి. ఓకే, చిగురు లేని చెట్టు అని ఇప్పుడు ఇది వేసుకున్నా పర్లేదు కదా సార్. ఇప్పుడు దీనికి ఎన్ని వేస్తారు? వేస్తాం, ఒక 100 అనుకోండి, పని వేసేద్దాం. ఇంకా లేని చెట్లు తక్కువ కదా ఉండేది, చాలా తక్కువ, ఎక్కడో ఒక చోట ఉంది. అవునా, ఆ తోటలో కూడా ఉన్నాయి మనకి, ఆ తోటలో కూడా ఉన్నాయి. సో ఫ్రూట్ ఈ తోటలో మాత్రం ఐఎమ్ సాటిస్ఫై.
సో అనుకున్న లాస్ట్ మంత్ అనుకున్న దానికన్నా ఒక 30-40% లాస్ట్ టైం వచ్చినప్పుడు తగ్గింది. మీరు అన్నారు నెక్స్ట్ వీడియో చేద్దాం దీంట్లో. అవును. తర్వాత ఈల్డింగ్ స్టేజ్ లో, కటింగ్ స్టేజ్ లో మనం కంపల్సరీ ఎక్కడున్నా వస్తుంది దీనికి. అదే ఈ మేజర్గా ఈ 3 పాయింట్స్ అయిపోయిన తర్వాత మనకి నెమ్టోడ్స్ ఉండే ప్రాబ్లం కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. నెమటోడ్స్ క్లియర్ అయిపోయింది. ఇంకోటి ఏమంటే మైట్స్ ప్రాబ్లం కూడా ఉండే మనకి. అవును, మైట్స్ ఉన్నాయి. మైట్స్ ఏమన్నా హెవీ మైట్స్ చాలా హెవీగా ఉంది. హెవీగా ఉంది. 100% కంట్రోల్ వచ్చింది. చిగురు వచ్చింది నీట్గా. అవును, చిగురు చాలా బాగా వచ్చింది. చిగురు బాగా వచ్చింది. నేను అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎక్కడన్నా కానీ 1% కూడా చిగురు లేదు మీ దాంట్లో. అవును సార్. ఎప్పుడు మీరు మైట్స్కి మందు కొట్టారో ఆ, అప్పుడు వద్దన్నా కానీ చిగురు స్టార్ట్ అయింది. ఫుల్ చిగురు స్టార్ట్ అయింది. సో ఫ్రూట్ సైజ్కి ఓన్లీ డ్రిప్ షెడ్యూలే కాకుండా ఆ, స్ప్రేయింగ్స్ కూడా అవును సార్. కొన్ని కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇచ్చాం మనం. ఉహు. ఏది సైజర్ కానీ, అవును సార్. ప్లస్ డబుల్ కానీ, ఆ, ప్లస్ పరాక్రమ్ కానీ, ఆ, ఏరిస్ కంపెనీ పరాక్రమ్ ఉమ్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. నేను చాలా 100 తోటలు వాడిస్తున్నాను. ఉహు. ఏమంటే మనకి మేజర్గా ఈ క్లైమేట్ కండిషన్స్ సపోర్ట్ చేయడంలే, అవును, స్టేబుల్గా లేదు. స్టేబుల్ గా లేదు. మీ ఆ లెక్కన పోతే ఈ మంత్లో 15 రోజులు మాత్రమే మీరు అంతే, మనం 15 రోజులు మాత్రమే ఫుడ్ ఇచ్చాం. ఫుడ్ ఇచ్చాము. 15 రోజులు అట్లే ఏమి ఇవ్వలేదు. 15 రోజులు అంటే 8 days ఫుడ్ ఇచ్చాం అనుకోండి. అవును. డే బై డే ఫుడ్ కదా. మళ్ళీ చెట్లు ఎన్ని ఉంటాయి ఫ్రూట్స్? 160 to 170. ఉంటాయి. దీనిలో కూడా ఇక్కడ పైన పడతాను చూడు సన్బర్న్ ఇది. వేపిస్తాను సార్, అదే అంటున్నా. ఒక 15,000 తెప్పించేస్తాను ఇప్పుడు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేయించేద్దాం అది. ఇమ్మీడియట్ రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అదే చేస్తాం. అదే మరి, లేకుంటే ఎందుకో డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందని భయం వేస్తుంది. అవును, లేకుంటే సన్బర్న్ ఎక్కువ పోతుంది. లేదు ఆ థాట్ రాలేదు సార్. వచ్చి ఉంటే ఈ పార్టీకి వేపించేసేయాలి. అవునవును. చిగురు బాగా వస్తుంది అనుకున్నాం కదా. ఆ నల్లి పడిన టైంలో కొంచెం నల్లి పడింది కదా ఆ మంత్ దెబ్బది. ఆ మంత్ బాగా దెబ్బ పడింది. లాస్ట్ మంత్ లో ఫ్రూట్ సైజ్ ఇంకా రాకపోవడానికి రీజన్ ఫస్ట్ నల్లి. నల్లి. సర్లే ఈ మంత్ లో మనము ఎట్టి పరిస్థితుల్లో కవర్ చేద్దాం అనుకుంటే 15 days క్లైమేట్ ఎఫెక్ట్. క్లైమేట్ మనకి మిగిలి ఉండేది 1 month or 1 month 20 days. అవును. దీన్ని ఇప్పుడు ఈ తోటల వరకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. దీనికి మాత్రము ఉమ్. మనం మేజర్ గా చేయాల్సింది ఏమంటే ఫుడ్ సైజ్. ఫుడ్ సైజ్ అవును. సో దినం మరి దినం డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేయండి, ఉమ్. సరేనా? సో మనం టార్గెట్ ఏమని ఇంక 1 month. అంతే. 1 month లో మనం 100 to 150 grams యాడ్ చేయాలి దీన్ని మినిమం. మినిమం అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.